దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని, స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. సందేశమును ఆయన మనకు అందించిన ఎన్నారని శ్రద్ధతో ఆసక్తితో వినుట కొరకై మరొక పర్యాయము గ్రంథములు గలవారు మోకరించి మీ బైబిల్ గ్రంథములు పైకెత్తి పట్టుకున్న వారై వాక్యము కొరకైన ప్రార్థనలు ఏకీభవించండి. జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా. జీవిత కాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా. జుట్టు తేనె దారల యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. తండ్రి నీకు వందనాలు. ప్రభువాని బిడలమైన మేము నీ మాటలను నీ వాక్యమును ధ్యానము చేయనయుండగా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఇటు ఆత్మకు ఇటు ఆహారం అవసరమై ఉన్నదో అటు నీ వాక్య ఆహారం అందింపచేసి చేరువచ్చిన నీ బిడలల్లరి హృదయములు బలపరిచి స్థిరపరిచి నీ మార్గమందు నడిపించమని వాక్యమయ్యున్న మా మంచి బోధకుడు యేసు నామమున వేడుకొనుచున్న పరమ తండ్రి. దేవుని నామమున మేలరుకునేటి ఉపవాస ప్రార్థన దీక్ష దీవెన ఆశీర్వాదము మీకును మీ కుటుంబమునకును మీ బిడలకును మీ సమస్త పనిపాటులకును సదా తోడయుండును గాక. మరణాత. దేవుని వాక్యమును వింటున్న వారులారా, ప్రభువు నేటి దినమునందు ఆయన మనతో మాట్లాడనయ్యున్న వాక్యాంశము సంఖ్యాకాండము 17వ అధ్యాయము 8వ వచనం చదవండి. సంఖ్యాకాండము 17:8. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోని వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణము ఎన్ని సంవత్సరాలు? గట్టిగా 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల వారి అరణ్య ప్రయాణము ఏదైతే ఉందో ఆ ప్రయాణములు ఎన్నో సవాలులు వారు ఎదుర్కొన్న సంగతి మనము ఎరిగిన వారమే. ఆ ప్రయాణ కాలమందు
మొత్తము సుమారు 20 లక్షలు పైబడిన ప్రజలు మొత్తము ఎన్ని గోత్రములుగా విభజించబడ్డారండి? 12 గోత్రములుగా. ఒకరోజు ప్రభు మోషే గారు అన్నారు, మోషే 12 గోత్రముల నుండి 12 గోత్రానికి ఒకరు చెప్పున 12 మందిని నీవు ప్రత్యేకపరిచి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర చెప్పున 12 కర్రలు 12 మందికి ఇచ్చి నువ్వు ఎవరికైతే ఆ కర్రలను ఇచ్చుచున్నావో వారిని పేరులు ఆ కర్రలపై వ్రాసి ఇక వారి యొద్ద నుండి పేర్లు వ్రాయబడిన ఆ కర్రలను తీసుకొని ప్రత్యక్ష గుడారములో శాసనముల యొద్ద పెట్టు. ఎవని కర్ర చిగురించుచున్నదో చిగురించబడినయున్నదో మనము చూద్దాం అడన్నా. గమనిద్దాం. మొత్తము ఇశ్రాయేలీయులు లక్షలాది మంది ప్రజలు అని మనందరికీ తెలుసు. ఆ లక్షలాది మంది ప్రజలు మొత్తము ఎన్ని గోత్రాల్లో ఉన్నారు? 12 గోత్రాలకు చెందిన వారు. ఎన్ని గోత్రాలండి? ఈ 12 గోత్రాల నుంచి గోత్రానికి ఒకరు చెప్పున ఎంతమందిని? 12 మందిని. ఆ 12 మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర చెప్పున ఎన్ని కర్రలు? 12 కర్రలు. ఆ కర్రలపై ఎవరికైతే నీవు ఇస్తున్నావో వారి పేరును ఆ కర్రను ఏం చెయ్యాలి? వ్రాయాలి. వ్రాసి ఆ కర్రలను వారి చేతిలో పెట్టి తర్వాత ఆ కర్రలు వారి యొద్ద నుండి తీసుకుని వెళ్ళి ప్రత్యక్ష గుడారములోని ఎక్కడ పెట్టాలి? శాసనముల యొద్ద పెట్టాలి. ఎవరి కర్ర చిగురిస్తుందో దేవుని స్తోత్ర. అసలు కర్ర అంటే ఏంటండి? కర్ర తెలుసు కదమ్మా. పూర్వకాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ ఏం వాడేవారు? పూర్వకాలంలో వయసుతో పని లేదు. చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైనా ఎవరైనా కర్రలనేవి ప్రతి ఒక్కరు ఈరోజు వయసుతో సంబంధం లేకుండా ఫోన్లు ఎలా వాడుతున్నారో ఆ రోజుల్లో ఏం వాడేవారు? కర్రలు వాడేవారు. ప్రతి ఒక్కరి దగ్గర కర్రలనేవి ఉండేది. కర్ర అనగా ఒక మాటలో చెప్పాలంటే ఎండిపోయినది, ఆరిపోయినది, తేమ లేనిది. ఎక్కడా కూడా కర్రలో పచ్చదనం అనేది. కర్ర మీరు చూసే ఉంటారు, ఎండిపోయినది. కర్ర ఏంటంటే అమ్మ, ఎండిపోయిన చెట్టు నుండి వేరు చేయబడి అనేక సంవత్సరములు అయిపోయిన కర్రది. కర్రలో ఏ మూల కూడా చిగురు ఉండదు. ఎండిపోయిన కర్ర, ఆరిపోయిన కర్ర, తేమ లేని కర్ర. అలాంటి కర్రలను ప్రత్యక్ష గుడారములో పెట్టగా మరునాడు మోషే గారు ఆ ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళి ఆ కర్రలను చూడగా అక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, చదవండి ఇప్పుడు. మరునాడు మోషే సాక్ష్యము గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. దేవుని స్తోత్ర. ఆరిపోయిన, ఎండిపోయిన, తేమ లేని ఏమయ్యింది? చిగిర్చి ఉండెను. కర్ర చిగిరించడం ఏంటండి? ఎండిపోయిన కర్ర, ఆరిపోయిన కర్ర. ఆ కర్ర ఏమయ్యింది? తెల్లవారేసరికల్లా చిగురించింది. అందులో ఒక కర్రే. ఏ గోత్రానికి చెందినది? మొత్తము 12 గోత్రాలు, 12 కర్రలు ఉన్నాయి. ఇది ఏ గోత్రమును చెందినది? లేవి గోత్రమునికి చెందినది. లేవి గోత్రము తరపున నిలబడినటువంటి వ్యక్తి ఎవరు? అహరోను. ఎవరి అహరోను? మోషే గారి యొక్క అన్న.
కర్ర చిగురించడమే గొప్ప విషయం రా అనుకుంటే వాక్యంలో తర్వాత ఏమని వ్రాయబడింది చదవండి ఒకసారి. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. దేవుని స్తోత్ర. కర్ర చిగురించడమే వింత అనుకుంటే ఆ కర్ర చిగురించిన కర్ర పువ్వులు పూసిందంట. ఇది ఇంకా ఆశ్చర్యం. పువ్వులు పూయడము, దాని తర్వాత ఇంకొకటి ఉంది, బాదము పండ్లు గలదాయను. దేవుని స్తోత్ర. ఇంతకు అయ్యగారు కర్రల గురించి మనకి ఎందుకండి అయ్యగారు? ఏదో ఎవరి గురించో చెప్తారు అనుకుంటే కర్రలు ఆరిపోయింది, తేమలేంది, ఎండిపోయింది, మనకి ఎందుకు చెప్పండి? ఈరోజు చాలామంది జీవితాలు ఒక కర్రలాగానే ఉన్నాయి. ఎండిపోయిన కర్ర, తేమలేని కర్ర, ఆరిపోయిన కర్ర. ఈ కర్ర, ఈ బతుకు, ఈ జీవితము చిగురిస్తుంది, మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది, మళ్ళీ నేను బాగుంటాను, మునుపటి స్థితి నాకు వస్తుంది, మళ్ళీ నేను నిలబడతాను, మళ్ళీ నాకు పూర్వపు ఆశీర్వాదం వస్తుంది అన్నటువంటి ఆశీర్వాదం ఏ మూల లేనటువంటి ఆశలు చచ్చిపోయి ఇక నా జీవితం ఎంతే, ఇక నా బ్రతికింతే, నేను బ్రతికినంత కాలము ఇలాగే నేను బ్రతకాలి, నేను బ్రతికినంత కాలము ఇలాగే నేను జీవించాలి, నా జీవితము ఆరిపోయిన జీవితము, ఎండిపోయిన జీవితము, తేమ లేని జీవితం. వాక్యాన్ని వింటున్న వారలారా, ఎవరున్నారు ఇక్కడ అలాంటి జీవితము? దేవుడైతే మీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. ఈ రాత్రి కాల సమయమునందు నా బ్రతికెంతే, నా బిడ్డల బ్రతికెంతే, నా జీవితం ఎంతే, ఇక నేను బతికినంత కాలము ఇదే నా బ్రతుకు, ఇదే నా జీవితము, ఇదే నా స్థితి. ఏ మార్పు రాదు, ఏ మార్పు రాదు నా జీవితంలో, ఏ అద్భుతాలు జరగవు నా జీవితాల్లో. ఇకంతే. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారలారా, ఒక కర్ర ఎండిపోయిన, ఆరిపోయిన, తేమలేని ఒక కర్ర చిగురించింది, తర్వాత పువ్వులు పూసింది, తర్వాత బాదము పండ్లు. దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, అందులో వాక్యములో వ్రాయబడిన మాటను గమనించగలిగినట్లయితే మొదటగా వ్రాయబడిన విషయము అది చిగిర్చి అని ఉంది. అక్కడ ఏమనుందండి అమ్మ? చిగురించుట, చిగురించుట, చిగురించుట అనగా పచ్చగా ఉండుట. ఏంటండి అమ్మ? చిగురించుట అంటే అర్థం ఏమిటండి? పచ్చగా ఉండుట. ఈరోజు ప్రతి మనిషి జీవితం యొక్క ఆశ, నేను బ్రతికినన్నాళ్ళు, నేను జీవించినన్నాళ్ళు నేనే పచ్చగా. వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, దేవదేవుని విశ్వాసులారా గమనించండి. ఆ రోజు ఆ కర్ర చిగురించింది, చిగురించింది అని వాక్యములో వ్రాయబడింది. చిగురించుట అనగా పచ్చగా ఉండుట, చిగురించుట అనగా అవేంటో చూద్దాం తర్వాత వాక్యం ఏం చెప్తుంది? పువ్వులు పూసి. ఏంటండి అమ్మ? పువ్వులు పూయడం అంటే సువాసనకు సాదృశ్యం. దేనికండి అమ్మ? చిగురు పచ్చదనమునకు సాదృశ్యం, పువ్వులు సువాసనకు సాదృశ్యం. ఇక ఆ తర్వాత బాదము పండ్లు. మూడవది ఏంటండి? బాదము పండ్లు ఫలింపునకు సాదృశ్యం. దీనికి దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, వాక్యమును బట్టి గమనించగలిగినట్లయితే చిగురేమో పచ్చదనమునకు సాదృశ్యమైతే, ఇక పువ్వులేమో సువాసనకు సాదృశ్యమైతే, ఇక బాదము పండ్లేమో ఫలింపునకు. గమనిద్దాము, ప్రతి మానవుని యొక్క జీవితము
ప్రతి మనిషి జీవితము తాను జీవించు కాలములో అతడు కోరుకునేది ఏమిటంటే, నేను బ్రతికినన్నాళ్ళు ఎలా ఉండాలి? పచ్చగా పచ్చగా ఎండిపోయి ఆరిపోయి రాలిపోయే వారిగా కాదు. ఎలా ఉండాలి? బతికినంత కాలము పచ్చగా ఉండాలి. అందరి ఆశ అదే, అందరి ఆశ అదే, అందరి తపన అదే, అందరి ప్రయాస అదే, అందరి పోరాటం అదే. ఉదయం లేచిన కానుండి పచ్చగా ఉండుట కొరకే, పచ్చగా ఉండుట కొరకే. అది చిగురించి అనగా పచ్చగా ఉండుట. రెండవది ఏమనుకున్నాము? పువ్వులు పూసి, అంటే సువాసన. పువ్వులు దేనికి సాదృశ్యం? సువాసనకు. వాక్యాన్ని వింటున్న వారులారా, పువ్వులు ఈరోజు పువ్వులు సాదృశ్యమైన సువాసన నేటి కాల మానవుల జీవితంలో లేదు. సువాసనపరమైన సందర్భాలు వారి జీవితములలో కనబడుట లేదు. ఒక సంవత్సరం గడిచిందండి, వెనక తిరిగి చూస్తే అన్నీ బాధలే, అన్నీ కష్టాలు, అన్నీ ఇబ్బందులు. ఎక్కడ సువాసన కనబట్టలే. సువాసన అనబడుచున్న మధుర జ్ఞాపకాలు, మధుర క్షణాలు, సంతోషముతో ఆనందంతో నలుగురితో కూర్చుని నవ్వుకున్నా, ఆనందంగా ఉన్నా, సరదాగా ఉన్నా, ఎంతసేపు బాధపడినా, ఏడ్చినా, దెబ్బలాట్లు, గొడవలు, మనస్పర్ధలు, ఇవే. సువాసన లేదు జీవితంలో. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, పువ్వులు అనగా సువాసన. ఇక మూడవది ఏమనుకున్నాము? బాదము పండ్లు అనగా ఫలించుట. ఈరోజు ప్రతి మానవునికి ఇష్టము ఏమవ్వాలి? ఫలించాలి, ఫలించాలి. నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, నేనే ఫలింపును పొందాలి, బహుగా నేను దేవునిలో ఆశీర్వాదాలు అందుకోవాలి. దేవుని స్తోత్ర. దేవుని వాక్యాలు వింటున్న వారులారా, ఈరోజు ఈ రాత్రికాల సమయమునందు ఆ ఎండిపోయిన, తేమలేని, ఆరిపోయిన ఆ కర్ర చిగిర్చింది, పువ్వులు పూసింది, బాదమ పండ్లు కాసింది. చిగురించుట అనగా పచ్చగా ఉండుట, పువ్వులు పూయుట అంటే సువాసన, ఇక బాదమ పండ్లు అంటే ఫలించుట. చిగురించుట, పువ్వులు పూయుట, బాదమ పండ్లు కాయుట. అటు పచ్చగా ఉండుట, సువాసన కలిగి ఉండుట, ఫలించుట. ఇంతకీ ఈ జీవితం మనకు కావాలంటే ఏం చెయ్యాలి? చిగురించే జీవితము, పువ్వులు పూసే జీవితము, బాదమ పండ్లు కాసే జీవితము అనబడుచున్న పచ్చగా ఉండే జీవితము, సువాసన కలిగిన జీవితము, ఫలించే జీవితం. ఇలాంటి జీవితము కావాలంటే మనం ఏం చెయ్యాలి? ఇలాంటి జీవితము మనము జీవించనన్నాళ్ళు కలిగి ఉండాలంటే వాక్యములో వ్రాయబడిన ఒక మాట, అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. కనుక ఈరోజు ఆ విషయాలను మనము తెలుసుకోవాలంటే 12 కర్రలు ఉండగా 12 కర్రలు చిగురించలేదు, కానీ ఒక కర్ర మాత్రమే చిగురించింది. అది ఏ గోత్రముదో మనం తెలుసుకోవాలి. ఇంతకు అది ఏ గోత్రము? వాక్యములో వ్రాయబడిన మాట, లేవి గోత్రముదైన అహరోను కర్ర. అంటే ఇప్పుడు అన్ని గోత్రాలకు చెందిన కర్రలు ఉండగా లేవి గోత్రము యొక్క కర్ర మాత్రమే చిగురించిందంటే ఆ చిగురుకు కారణము, ఆ పువ్వులకు, ఆ బాదము పండ్లకు కారణం ఏమిటో తెలియాలంటే ఆ లేవి గోత్రము దగ్గరికి వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళాలంటమ్మా అంటే అందులోని, ఆ చిగురులోని, పువ్వులలోని, బాదమ పండ్లలోని అనబడుచున్న పచ్చదనములోని, సువాసనలోని, ఫలింపుల్లోని ఆ మర్మమేమిటో మనకు తెలియాలంటే అది ఏ గోత్రము తరపున నిలబడిందో, వంచబడిందో ఆ గోత్రమైన లేవి గోత్రము యొద్ద నుండి మనం రావాలి. వద్దామంటారమ్మా?
దేవుని స్తోత్ర. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారులారా, దేవుడు అన్నారు, నా ఎదుకు వచ్చి వారిని నేంత మాత్రము త్రోసివేయను. ఏమన్నారండి అమ్మా? ఈరోజు ఇక్కడ ఎంతమందికి పచ్చగా ఉండాలి, పువ్వు సువాసన కలిగి ఉండాలి, ఫలించాలి, అలా ఉండాలన్న వారు చేపెగెత్తండి. దేవుని స్తోత్ర. దించేసే అందరి ఆశ అదే, బతికినన్నాళ్ళు ఎలా బతకాలి, సంతోషంగా ఆనందంగా. మా నాన్నగారు సహజంగా పెద్దలు పడిన కష్టాలు, తల్లిదండ్రులు పడిన కష్టాలు ఎవరు పడకూడదని కోరుకుంటారు ఏమ్మా? అదే కదండి. అదేంటో తెలీదు. మా ఫ్యామిలీలో అంతా రివర్స్ అన్నమాట. మా తాతయ్య గారు ఏ కష్టాలు అయితే పడ్డారో అవే వారి పిల్లలకు అలవాటు చేశారు. మా నాన్నగారు వాళ్ళు ఈ సేవలో ఏ కష్టం అయితే పడ్డారో అదే కష్టంలో ఎవరిని కూడా పెట్టారు, మమ్మల్ని పెట్టారు. జానే గారు వారు బ్రతికినంత కాలం ఎంత కష్టపడైతే సేవ చేశారు అదే కష్టం ఎవరికి ఇచ్చారు, వారి పిల్లలకి ఇచ్చారు. వారి పిల్లలు మా నాన్నగారు ఎంత అయితే కష్టపడి వారు సేవ చేశారో అదే కష్టం ఎవరికి ఇచ్చారు, మాకిచ్చారు. సంతోషాన్ని వారు కోరుకోలేదు, ఏదో ఒక గొప్ప ఘనమైన జీవితాన్ని వారు ఆశపడలేదు. నా కళ్ళ ముందు నేను పెరిగినప్పుడు నాకు పెద్దలైన వారు, మా తాతయ్య ఏ సేవ అయితే చేశారో, నా తండ్రి ఏ సేవ అయితే చేశారో, నా తమ్ముళ్ళు ఏ సేవ అయితే చేశారో నేను చేసుకుని, భర్త కూడా ఏం చేయాలి, సేవ చేయాలి. కనుక నాకు దైవ సేవకునికి ఇచ్చి ఏం చేయండి, వివాహం చేయండి. నేను చేసుకుంటే దైవ సేవకుని ఏం చేసుకుంటాను, వివాహం చేసుకుంటాను. చాలామంది మా కుటుంబ సభ్యులు నచ్చ చెప్పడం చూసిన వినలే. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, నిజమే, ఈరోజు మేమందరము కూడా మా కొరకు మేము బతకాలని ఆశపడలేదు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో అట్టి బాధ్యత అయిన మీ కొరకు, మీ కుటుంబముల కొరకు, మీ అభివృద్ధి కొరకు, మీ ఆశీర్వాదం కొరకు, మీ కొరకే. దేవుని స్తోత్ర. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, దేవదేవుని విశ్వాసులారా, గమనించండి. ప్రతి ఒక్క మానవునికి ఉంటుంది చిగురించాలని, పువ్వులు పూయాలని, బాదము పండ్లు కావాలని. కనుక ఈరోజు ఆ విషయాలే, అది ఏ గోత్రమునికి చెందిన కర్రో చెప్పుకున్నాం, ఆ గోత్రము ఏదది, ఆ గోత్రము నుంచి వద్దాం. ఇంతకీ ఆ లేవి గోత్రములో ఉన్న ఆ ప్రత్యేకతలు ఏంటి? సంఖ్యాకాండము 17వ అధ్యాయము 3వ వచనం చదవండి. సంఖ్యాకాండము 17:3. లేవి కర్ర మీద అహరోను కర్ర వ్రాయవలెను. దేవుని స్తోత్ర. ఈ లేవి అనబడుచున్న ఈ గోత్రాన్ని గురించి మనకు తెలియాలంటే కొద్దిగా మనం వెనక్కి వెళ్ళాలి. విశ్వాసులకు తండ్రి ఎవరు? విశ్వాసులకు తండ్రి అబ్రహాం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకుకు పుట్టిన కుమారులు యాకోబు, యాషావు. యాషావు తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, దానిని సంపాదించుకున్న వాడు ఎవరు? యాకోబు. వాక్యాన్ని వింటున్న వారులారా, ఈ యాకోబే దేవునితో పోరాడి ఏమయ్యాడు? ఏ పేరు? ఇజ్రాయేల్. ఏ పేరండి అమ్మ? దేవునితో పోరాడి. ఆ రోజు మనకు తెలుసు కదండి అమ్మ, చాలా సందర్భాల ప్రసంగాలు మీరు ఉంటారు. యొబ్బేకు రేవి యొద్ద ఎవరితో గొడవ వేసుకున్నాడు ఈయన? దేవునితో పెనుగులాట. ఆ పెనుగులాటలో దేవుడు ఒక తన్నాడు ఆయన. ఎవరిని? అయినా సరే ఈ యాకోబు ఎవరిని విడిచిపెట్టలేదు అని గొప్పగా చెప్పుకుంటున్నామా లేదా? అయ్యి బాబు, దేవుడు తన్నినా సరే యాకోబు విడిచిపెట్టలేదని ఎంత భక్తుడండి బాబు. అదే తను మిమ్మల్ని తంతే
అదే తను మిమ్మల్తో అంతే. నేను రానండి చర్చికి, ఇంకా నేను చర్చికి రేపు ఆదివారం నుంచి మానేస్తున్నాను. ఇంకా దేవుడు నన్ను తన్నాడు. నేను ఆయన గుండెల్లో పెట్టుకున్నాను. నేను ఆయన గుండెల్లో పెట్టుకుని దేవుడు నన్ను తన్నాడండి బాబు. అలా దేవునితో పోరాడి, నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేల్ అనబడుచున్న ఇతడికి పుట్టినటువంటి సంతానము మొత్తం ఎంతమంది? ఇతని భార్యలు లాబాను కుమార్తెలైన ఎవరు? రాహేలు, లేయా. పెద్ద కుమార్తె లేయా, రెండవ కుమార్తె. వాక్యాన్ని వింటున్న వారులారా, ఇతడు యాకోబు అమితముగా ప్రేమించింది లేయానా రాహేలునా? అమ్మా, రాహేలునే కానీ లేయాని కాదు. అతడు ప్రేమించింది కూడా రాహేలునే. కానీ వివాహం చేసేటప్పుడు ఈ లాబాను ఎవరినిచ్చి వివాహం చేశాడు? తర్వాత మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలకి ఎవరినిచ్చాడు? గమనిద్దాం వాక్యాన్ని వింటున్న వారులారా. దేవుడేమో అతడు అమితముగా ప్రేమించే రాహేలు గర్భాన్ని మూసివేశారు. లేయా గారి యొక్క గర్భాన్ని తెరిచారు ఆయన. ఈ లేయా గారికి బిడ్డ పుట్టిన ప్రతిసారి కూడా ఆమె తన భర్త ప్రేమను కోరుకుంటూ ఉండేది ఈ లేయా. అలాగున ఈ లేయా గారికి పుడుచున్న సంతానాలలో 4వ సంతానము. మొత్తము ఓవరాల్గా ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిలో మొదటి భార్య అయిన లేయాకు పుట్టిన సంతానములలో 4వ సంతానము, 4వ బిడ్డ, 4వ కుమారుడు పుట్టినప్పుడు ఆ బిడ్డను చూసిన ఈ లేయా ఈ బిడ్డను చూచైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడు, ఈ బిడ్డను బట్టైనా నా భర్త నన్ను హత్తుకుంటాడు అని ఆశతో హత్తుకొనుట అని అర్థము వచ్చి లేవి అని పేరు పెట్టింది ఆ లేయా. సకలాశీర్వాదములకు కారణభూతుడైన దేవా నీకు వందనాలు. నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడా రాజా, నీకు వందనాలయ్యా. ఇంతవరకు నీ ప్రియ బిడ్డలు ఎంతో శ్రద్ధతో ఆసక్తితో నీ బిడ్డలను మీరే విత్తబడిన వాక్యము నూరంతులుగా ఫలించగలిగే విత్తనాలుగా వారిలో ఫలింపును దయచేయమని, నీ మేలులతో నింపి నడిపించమని యేసు నామమున మిక్కిలి వినముతో బతిమలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. మరణాత. దేవుని స్తోత్రం. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని. స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం.